ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. దేవుడు మనల్ని పట్టించుకోవటం మానేశాడేమో, లేకపోతే దేవుడు మనల్ని గురించి ఇంకా ఈ లోకం గురించి ఇంకా పట్టించుకుంటలేదేమో, దేవుడు వదిలేసాడేమో, దేవుడు మర్చిపోయాడేమో. గాడ్ ఇస్ స్టిల్ ఇన్ చార్జ్. దేవుడు ఇంకా అధికారంలో ఉన్నాడు. దేవుడు ఇంకా సర్వం ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు సర్వాన్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు. మీరు దేని విషయమై చింతిస్తున్నారో వాటి విషయమై చింతించాల్సిన అవసరము లేదు. మీరు యేసు ప్రభువునందు నిరీక్షణ ఉంచి దేవుని సహాయాన్ని, తండ్రి చిత్తాన్ని, ఆయన శక్తిని మీరు వేడుకోగలిగితే, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు ఇంకా అధికారంలో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వంత్ర్యామి, ఆయన సర్వం ఎరిగిన దేవుడు, సర్వశక్తి. ఈజ్ సావరెన్, హీ సావరింగ్ గాడ్. సావరెన్ అన్నదప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు. నువ్వు పోగొట్టుకున్నది నిమిషంలో నీకు అవ్వగలిగిన దేవుడిని నేను. ఎందుకంటే ఐఎమ్ ఆల్ మైటీ, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్. నీవు ఈరోజు అవమానపరచబడ్డావు, దూషించబడ్డావు, త్రోసివేయబడ్డావు అనుకోవచ్చేమో, కానీ ఐఎమ్ గాడ్, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఐ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు యూ ఇన్ ఎ ఫ్రాక్షన్. డెత్ ఈజ్ నాట్ ద ఆన్సర్. యూ హంబ్లింగ్ బిఫోర్ గాడ్ ఇస్ ది ఆన్సర్. మనము దేవుడి ముందు తగ్గించుకుని, దేవా క్షమించయ్యా, నువ్వు ఎల్ ఎలియాన్, నీవు సర్వశక్తిమంతుడు, నీవు ఏదైనా మార్చగలిగిన దేవుడు. యు ఆర్ ఆల్ పవర్ఫుల్. ఏ పరిస్థితి అయినా, ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఏ తెగులైనా నువ్వు మార్చగలిగిన, ఆపగలిగిన దేవుడు అయ్యా. దేవుడు అంటాడు, విరిగి నలిగిన హృదయమా నీకు దగ్గరగా ఉంటాను, నీకు దగ్గరగా ఉంటాను.